అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగ దసరా. దసరా సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి అనగా 3 అక్టోబర్ 2024వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. వేదవ్యాసుడు రచించిన శ్రీ దేవి భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవి ఆరాధనకు ప్రత్యేకమైనవి. అందుకే వీటిని దేవీ నవరాత్రులని, శరత్కాలంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులని అంటారు. దేవీ నవరాత్రి 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ 9 రోజులలో అమ్మవారిని ఏ రోజు ఎటువంటి అలంకారం చేస్తారు, ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు, ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. దేవీ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అలంకరిస్తారు. ఇష్టమైన పువ్వు మందార పువ్వు, ఇష్టమైన నైవేద్యం పులిహోర. దేవీ నవరాత్రుల రెండవ రోజు ఆరెంజ్ కలర్ చీరతో అమ్మవారిని శ్రీ గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. ఇష్టమైన పువ్వు చామంతి పువ్వు, కొబ్బరి అన్నం పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు పసుపు చందనం కలగలిపినటువంటి చీరను సమర్పించి అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరిస్తారు. ఇష్టమైన పువ్వు తామర పువ్వు, అల్లపు గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు పసుపు ప్యూర్ గోల్డ్ కలర్ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి శ్రీ లలితాదేవి రూపంలో అలంకరిస్తారు. ఇష్టమైన పువ్వు మల్లె పువ్వు, నైవేద్యం దద్దోజనం. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారికి రాయల్ బ్లూ కలర్ చీరను సమర్పించి శ్రీ మహాచండీ రూపంలో అలంకరిస్తారు. ఇష్టమైన పువ్వులు గులాబీ పూలు, పులిహోర గారెలు, పాకం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు పింక్ కలర్ చీరను సమర్పించి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరిస్తారు. ఇష్టమైన పువ్వు తామర పువ్వు, కేసరి, చక్కెర పొంగల్ను నైవేద్యంగా సమర్పిస్తారు. 7వ రోజు అమ్మవారిని వైట్ కలర్ చీరతో శ్రీ సరస్వతీదేవి రూపంలో అలంకరించి దేవగన్నేరు పువ్వులను సమర్పిస్తారు. పాయసం, గుగ్గిళ్ళు, కొండకడలై, సుండల్, సేకరణ మటుకులు, అవల్ బెల్లం వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు రెడ్ కలర్ చీరతో అమ్మవారిని శ్రీ దుర్గాదేవి రూపంలో అలంకరించి జాస్మిన్ పువ్వులను సమర్పిస్తారు. కదంబం అనే మిక్స్డ్ వెజిటబుల్ రైస్ను నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజు బ్రౌన్ లేదా రెడ్ కలర్ చీరతో అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అలంకరించి చెంపా పూలను సమర్పిస్తారు. పులిహోర, వడపప్పు, గారెలు, పానకం, పాకం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక చివరగా 10వ రోజు అమ్మవారికి గ్రీన్ కలర్ చీరతో శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అలంకరించి చెండు మల్లెలను సమర్పిస్తారు. లడ్డు మరియు మహా నైవేద్యంగా చలిమిడి, పానకం, వడపప్పు, చింతపండు, పులిహోర, పాయసాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా ప్రజలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు 9 అలంకారాలలో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది 10వ రోజున విజయదశమి జరుపుకుంటారు. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.